हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవం ఎందుకు ఈ ఏటిని ఈ 7 శ్లోకాలను గానం చేసుకుంటాం. ఈ సృష్టి యొక్క వివరం మనకు తెలియాలంటే ఈ సృష్టి 7 లోకాలుగా విభజింపబడింది. ఆ 7 లోకాల గురించిన విషయం అర్థం కావాలంటే దాంతో అనుసంధానం అవుతుంది. అట్లా 7 లోకాలతో 7 మనకి 7 శరీరాలు ఉన్నాయి. అట్లా దేనికైనా కానీ గోళానికైనా
ప్లానెట్కైనా, సూర్యుడికైనా, సూర్యగ్రహానికైనా, సూర్య నక్షత్రాలైనా, ఎవరికైనా కానీ 7 శరీరాలు ఉంటాయి. సృష్టికి 7 శరీరాలు ఉంటాయి, 7 లోకాలు. ఇట్లా మళ్ళీ సహస్రారము షట్చక్రాలు, బ్రహ్మధారం నుంచి సహస్రారం వరకు. వీటిని మనం వీటితో అనుసంధానం అవుతాం. దాంతో సమగ్రంగా ఈ సృష్టి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తుంది. అందుకు 7 శ్లోకాలు మనం గానం చేసుకుంటున్నాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. పేర్లు కొంచెం మారింది. ధ్యాన గ్రంథం అంటారు, బుక్ ఆఫ్ ధ్యాన్ అంటారు. అట్లాగే సీక్రెట్ డాక్టర్ గుప్త విద్య అని మనం ఈ తెలుగు భాషలో చాలా కాలం నుంచి ఆ పదం ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ దాన్ని ఏం చేసామంటే మనం ద సీక్రెట్ డాక్ట్రైన్ ని రహస్య సత్య సూత్రము పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ధ్యానని ద్విజన్, ఈ రెండు కొంచెం మార్పు ఉన్నాయి. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 277వ పాఠము 28/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఔటర్ కొన్ని రహస్య విషయాలు అందించినప్పటికీ దానికి మళ్ళీ అది ఔటర్. అక్కడికి ఎక్కడికక్కడ మనం వెళ్ళామంటే అక్కడికి అది ఔటర్ అయిపోతుంది. మా దృష్టిలో పడిందా, మనకి తెలుస్తుందండి, అది నాకు కనపడుతుందండి అది అన్నామా, అది ఔటర్ అంతే. బాహ్యం, స్థూలం,
అదంత సూక్ష్మంగా వెళ్ళినా సరే దానికి మళ్ళీ దాంట్లో ఆ స్థూల నుంచి సూక్ష్మానికి వెళ్ళటం దానికి ఆధారంగా ఎక్కడికక్కడ మనం బాహ్యం ఆగిపోక పైన వివరించుకోవటం కాకుండా కోర్ అంటారు దాన్ని, మూలంలోకి కేంద్రకంలోకి వెళ్తున్నాం మనం. దాన్నే సత్యము చేరు ప్రయత్నంలో మనం అందరము ఇక్కడ. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లాబెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఇది మనకి ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ గ్రంథం నుంచి మనకి అందింది. ఎంతెహెచ్ హాస్కిన్స్ సంకలనం చేసినటువంటి, సేకరించి రూపొందించినటువంటి అద్భుత గ్రంథం అది కూడా. దాంట్లో బ్లావెట్స్కి చెప్పిన మాటలు కొన్ని మనకు అందింపబడ్డాయి. దాంట్లో ఇది ఒక మాట, జ్ఞానయోగి. అందుకోసం ఇచ్చాను నేను, ఇది నా ద్వారా ఇవ్వబడింది, ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం. రీడ్ ద బుక్, సీ ద లైట్. గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు, అంటే జ్ఞానయోగి కావటం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. నమస్కారం ఒకసారి పెడితే సరిపోతుంది కదండి, మళ్ళా నమస్కారం ఎందుకు? మనం కలిసినప్పుడు నమస్కారం అంటాం, 1 గంట మాట్లాడుకుంటాం, విడిపోయాం, మళ్ళీ 1 రోజుకో 2 రోజుల తర్వాత కలుస్తాం. కలిసినప్పుడు నిన్న చెప్పాంగా మొన్న నమస్కారం అని, ఇక నేరుగా మాట్లాడుకుంటాం మనం, మళ్ళీ ఏమంటాం, మళ్ళీ నమస్కారంతో మొదలు పెడతాం. ఇట్లా మళ్ళీ ఇవాళ మొదలు పెట్టాం, ఇవాళ మళ్ళీ కలుసుకున్నాం మనం. నిన్నటిది నిన్న అయిపోయింది, మళ్ళీ ఇవాళ కలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా కలుసుకున్నట్టు అయింది కాబట్టి మళ్ళీ నమస్కారం అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వోకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. మనం స్టాంజా 2 2వ స్టాంజాలోకి ప్రవేశించి మొదటి శ్లోకానికి సంబంధించిన 2 భాగాలతో ఉన్నటువంటి మొదటి శ్లోకంలోకి ప్రవేశించి మొదటి భాగానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. Where were the builders, the luminous sons of Manvantric dawn? మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు?
మనం ఒక భాష నుంచి ఇంకొక భాషకి అనువాదం చేసేటప్పుడు ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అక్కడ మన్వంతరిక్ డాన్ అని సన్స్ ఆఫ్ ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్ చివరి మాట అది. చివరి పదాలు. వేర్ వర్ ద బిల్డర్స్ మొదటి పదాలు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా తెలుగులోకి మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్. ఆ చివరిది ఇక్కడ మొదట్లోకి వచ్చింది, ప్రారంభంలోకి. అక్కడ వేర్ వర్ ద బిల్డర్స్ అన్నది ఇక్కడ చివరకు వచ్చింది. ఎక్కడ ఉన్నారు? వేర్ వర్. ఇట్లా తమాషాగా ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం, ఇంతకు ముందే దర్శించాము. ఈరోజు ఆ తదుపరి నిన్నటి చెప్పుకున్న విషయాల తదుపరి విషయాలు ఈరోజు ముచ్చటించుకుందాం. దానికి ముందుగా అంటే భాగవతము మాస్టర్ గారు ఇచ్చిన భాగవత రహస్య ప్రకాశము, ఈ సీక్రెట్ డాక్టర్ ఎలా ఒకదానికొకటి అనుసంధానంగా ఉందో, రెండిట్లోనూ ఒకే విషయం ఎలాగా ప్రతిపాదించబడిందో అది ఒకసారి మనం అంటే మనం గ్రంథ పఠనం కార్యక్రమంలో ఈ భాగవత రహస్య ప్రకాశాన్ని పఠిస్తూ ఉన్నాం. అదే సమయంలో సీక్రెట్ డాక్టరేన్ ఈ రెండో స్టాంజాలోకి ప్రవేశించి దాని గురించి చెప్పుకుంటున్నాం. ఈ రెండిట్లోనూ ఉన్న సబ్జెక్టు, ఈ రెండిట్లో ఉన్న విషయం దగ్గరగా ఉండి మనకి త్వరగా మనం అవగాహన చేసుకోవడానికి, ఆ సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడ్డ విషయం అవగాహన చేసుకోవడానికి తేలికవుతుంది మనకి ఈ భాగవతం వినడం ద్వారా. త్రిమూర్తి తత్వము దేవుడొక్కడే సృష్టి నిర్వహణమునకై ముగ్గురుగా దిగివచ్చు. మనం దివ్యజ్ఞాన ప్రబోధిని ఆ సౌర మండలేశ్వరుడు, ఆయన నుంచి ఆయన ఏమయ్యాడు? 3 మూర్తులుగా మారాడు అని కదా మనకి చెప్పారు, మనకి చెప్పబడింది అక్కడ. అట్లా ఆయన ఒక్కడే ముగ్గురుగా, దేనికోసం? ఈ సృష్టి నిర్వహణ కోసం ముగ్గురుగా దిగివచ్చును. అంటే ఒక్కడిగానే ఉన్నాడు. ఒక్కొక్క పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన పేరుతో పిలుస్తున్నాం ఆయన్ని. దాంతో ముగ్గురు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. 3 రకాల పనులు ఇక్కడ కనిపిస్తున్నందువల్ల ముగ్గురుగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే అక్కడే డిఫరెన్షియేషన్ మొదలైంది మనకి. ఒకడు ముగ్గురుగా కనబడడం, ఒకడే 3 పనులు చేస్తున్నప్పటికీ 3 రకాలుగా 3 మూర్తులుగా మారి, సృష్టించుటకు రజోగుణము ధరించి బ్రహ్మయగును, జీవించుటకు సత్వగుణము ధరించి విష్ణువగును, లయమునొచ్చుటకు తమోగుణము ధరించి శివుడగును. ఇట్లొగుట దేవుని ప్రకృతి. ఆ విధంగా తత్వమనగా సృష్టిలోని సత్యము. సత్యము ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్. దాని యందు ఆసక్తి గలవానికి ధర్మము యొక్క స్వరూపము తెలియను. కనుక తత్వము తెలుసుకొనుటయు ధర్మము తెలుసుకొనుటయు నొకటే. ధర్మమే తత్వమని కొందరు వివరించిరి, కొందరు జ్ఞానమును తత్వము అనిరి. తత్వం అంటే త్వం, తత్ అంటే అది, దట్. దాన్నే మనం తత్ అని కూడా పలకొచ్చు. టీని తాగ కూడా పలుకుతాం కదా, తత్ అని పలకొచ్చు మనం. ఈ తాతకి స్పెల్లింగ్ ఏమంటాం? టిహెచ్ఏ తాత. అట్లాగే ఇక్కడ టిహెచ్ఏ టి, దట్ అనొచ్చు, దాన్ని తత్ అనొచ్చు. అది అదని ఎందుకు అంటున్నామంటే మనకన్నా విడిగా ఉంది అన్నట్టుగా, దూరంగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి.
అది మనకు కనపట్లేదు కాబట్టి, సీక్రెట్ గా ఉంది కాబట్టి. త్వం అంటే నీవు, అదే నీవు. అది వేరు, నేను వేరు కాదు. అది తత్వము అంటే అదే నేను, అదే నీవు, అదే నీవై ఉన్నావు. తత్వం. ఇచ్చట జ్ఞానమనగా ఆ ధర్మమే తత్వం అని కొందరు వివరించదు, కొందరు జ్ఞానమును తత్వం అనేది. ఇచ్చట జ్ఞానమనగా తెలుసుకొనబడునది, తెలుసుకున్నవాడు అను భేదము నశించుట, రెండు నొకటే ఎగుట. అట్టి జ్ఞానము రెండుగా గాక నొకటిగా తెలిసినప్పుడు దానిని బ్రహ్మమని కొందరు పిలిచిరి. వారే ఉపనిషత్తుల మతము వారు. మరికొందరు ఈ జ్ఞానమునే పరమాత్మ అనేది. వారు హిరణ్య గర్భును పోషించువారు. హిరణ్య గర్భుడనగా బంగారు రంగు గల గుడ్డునందు పుట్టిన చతుర్ముఖ బ్రహ్మ. దాని ప్రతిబింబమే సూర్యగోళము. దాని కాంతి ప్రసరించుటయే బ్రహ్మ శరీరము. దాని అందే గ్రహగోళములు, ద్రవ్యములు, జీవులు పుట్టుచున్నారు. ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగ వస్తుంది అంటే ఈ సూర్యగోళం నుంచి మనకి ప్రారంభించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇదంతా ఏంటి? బ్రహ్మ శరీరం. ఆ బ్రహ్మ శరీరంలో ఈ సూర్యగోళం దాని ప్రతిబింబమే సూర్యగోళం. దాని కాంతి ప్రసరించుటయే బ్రహ్మ శరీరము. దాని అందే గ్రహగోళములు, ద్రవ్యములు, జీవులు పుట్టుచున్నారు. మనకి చోటు వచ్చేసింది. చోటులో రెండు చోట్లు వచ్చినాయి. ఈ పుట్టుచున్నారు ఇవన్నీ ఈ చిన్న చోటుగా మారిపోతా ఉన్నాయి, చిన్న చోట్లుగా మారిపోయినాయి. అదే చోటులో పుడుతున్నప్పటికీ ఉన్న ఒకే ఒక పెద్ద చోటు, దాంట్లో ఏ మార్పు లేదు. ఇదంతా బ్రహ్మ శరీరము. దాన్నే మనం మనకి పురుష సూక్తంలో మొత్తం విశ్వమంతా విశ్వ పురుషుడు అని పిలుస్తున్నాం. ఇదంతా ఆయన యొక్క దేహము అని. దాన్నే ఇక్కడ బ్రహ్మ శరీరం అని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లా ఉన్న ఒకటే, దాంట్లోనే అనేక రకాలు అన్నట్టుగా వస్తూ ఉంది. అది ఆ సూర్యగోళాలు, సూర్యుడు నక్షత్రాలు, ఆ సూర్యుడు తర్వాత నక్షత్రాలు, గ్రహాలు, అలాగే జీవులు, గ్రహగోళములు, ద్రవ్యములు, జీవులు పుట్టుచున్నారు. ఇది ఒక పక్కన అలాగా గుర్తు పెట్టుకున్నాం. మనం దీంట్లోకి వద్దాం. సీక్రెట్ డాక్ట్రైన్. ఇది మనం ప్రస్తుతం ప్లానెటరీ సిస్టమ్కి సంబంధించి విషయం తెలుసుకుంటున్నాం. ఇది డివైన్ ప్లాన్ లో 210వ పేజీలో ఉన్నటువంటి 209, 210 పేజీల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. దాన్ని తెలుసుకుందాం. ఇది ద డాక్ట్రిన్ ఆఫ్ ద గ్లోబ్స్, గోళముల సిద్ధాంతము అన్నదానికి సంబంధించి it is idle to speak of laws arising when, అంటే ధర్మాలు పుడుతూ ఉన్నాయి అట్లాగా, when deity prepares to create. అంటే ధర్మాలు ప్రత్యక్షమవుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు అవుతున్నాయి? ఎప్పుడైతే డైటీ అంటే ఈ సృష్టికర్త ప్రిపేర్స్ టు క్రియేట్, దీన్ని సృష్టించాలి అనేటప్పుడు కల్లా
అప్పుడు ధర్మాలు రెడీగా ఎదురుగా వచ్చినాయి. ధర్మాలు అరైజింగ్. ఇప్పుడు మనం బిల్డింగ్ ప్లాన్ ఇచ్చాము. బిల్డింగ్ ప్లాన్ బిల్డింగ్ ప్లాన్ ఏమని మనం ఆర్కిటెక్ట్‌కి ఇచ్చాం. ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ప్లాన్ వేయడానికి కూర్చున్నాడు. కూర్చోంగానే ఫస్ట్ వాడికి ఏం గుర్తు రావాలి? మున్సిపాలిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు. ఒక బిల్డింగ్ కట్టాలి అంటే కార్పొరేషన్‌లో గాని, మున్సిపాలిటీలో గాని, పంచాయతీలో గాని ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు కొన్నున్నాయి. ముందు అవి అంటే ధర్మాలవి. ఈ సృష్టి నిర్మాణానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నామో ధర్మాలు అని. ఆ ధర్మాలు ఇక్కడ నియమ నిబంధనలుగా మనకు ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే వీడు బిల్డింగ్ ప్లాన్ ఏద్దాం అనుకున్నాడో వెంటనే ఆ నియమ నిబంధనలు అరైజింగ్. అట్లాగే సృష్టికర్త ఎప్పుడైతే సృష్టిద్దాం అనుకున్నాడో ద లాస్ అరైజింగ్. అట్లా మనం గ్రహించాలి. ప్రిపేర్స్ టు క్రియేట్ ఫర్ లాస్ ఆర్ రాదర్ లా ఈజ్ ఎటర్నల్ అండ్ అన్క్రియేటెడ్. ఎందుకంటే ఈయన ఈ పని చేద్దాం అనుకునేటప్పుడు కల్లా ఇదిగో దీని ప్రకారం నువ్వు చేయాలి అని ఆయన కన్నా ముందున్నది ఇది. సృష్టికర్త కన్నా ముందున్నవి ధర్మాలు. ఆ ధర్మానికి అనుసరించే సృష్టికర్త ఇక్కడ సృష్టికర్త రావటం జరిగింది. సృష్టికర్త రావాలన్నా కూడా ఆధారంగానే, ధర్మం యొక్క ఆధారంగానే. ఆ ధర్మాలు ఇదిగో ఈ విధంగా మీరు చేయాలి అన్నట్టుగా. లా ఈజ్ ఎటర్నల్ అండ్ అన్క్రియేటెడ్. అది సృష్టింపబడదు. అవి ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ అంటే ఆ పరమాత్మతో ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవడున్నాడో వాడితో పాటు ఉండేవి. అంటే మార్పుకి గురి కానివి. అంటే మిగతాయి కూడా ఆయనతో పాటు ఉన్నవే, ఆయనలో ఉన్నవే కదా. ఈ సమస్తము ఆయనలో ఉన్నదే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ విషయం చెప్పుకుంటున్నాం. ఎవరిలో చెప్పుకుంటున్నాం? ఆయనలోనే. ఆయన నుంచి దూరమై చెప్పుకోవట్లేదు మనం. ఆ విశ్వ పురుషుడు ఎవరున్నారో ఆ విశ్వ పురుషుల్లోనే భాగంగా ఉండి అక్కడే చెప్పుకుంటున్నాం మనం. అట్లాగా ఆయన నుంచి వేరుగా ఉన్నది లేదు. కానీ మనం ఏంటంటే ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యేవాళ్ళం. మనం ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం కాదు. ఎప్పటికప్పుడు మార్పులకి గురయ్యే వాళ్ళం. ఈ రోజున్న ఆలోచన రేపు ఉండదు. ఇట్లా రకరకాలుగా ఉంటాం మనం. ఇది చెప్పుకోవచ్చు, ఆగిపోవచ్చు. కానీ ఆ ధర్మం అనేది ఏదైతే ఉందో అది మాత్రం మార్పుకి గురి కాదు. ఎందుకంటే ఆ ధర్మం ఆధారంగా ఇప్పుడు పీరియాడిసిటీ, రాత్రి పగలు, పని విశ్రాంతి, అట్లాగే ప్రళయము, సృష్టి, మన్వంతరము, ఇవన్నీ జరగాలి అంటే దీనికన్నా ముందు ధర్మం ఉంటేనే కదా జరగటానికి. ఈ వచ్చిన తర్వాత ధర్మం పుడితే అప్పుడు ధర్మం దీన్ని ఎలా నిర్వహించగలదు? కాబట్టి ధర్మము ఈజ్ ఎటర్నల్, అన్క్రియేటెడ్. క్రియేట్ చేయడానికి వీలైంది కాదది. క్రియేట్ చేయబడేది కాదది ధర్మము. అందుకు దాన్ని ధర్మం ఉంది. లా, LAW లా. దాన్ని బట్టి మనం అనుసరించాలే గాని మనం మన ఇష్టం వచ్చినట్టుగా వాటిని అటు ఇటు మార్పు చేసుకోవటం మనకి వీలుగా, మన బంధువు ఎవరో ఉన్నారు వాడికి ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఈ ధర్మాన్ని కొంచెం మారుద్దామండి, లేకపోతే వాడికి ఇబ్బంది కలిగేటట్టు ఉంది అని అనటానికి కుదరదు. అది అవి ఆయనతో పాటు ఉన్నవి. ఆయన ఎట్లాగైతే క్రియేట్ చేయబడలేదు, ఆయన క్రియేట్ చేసేవాడే కానీ ఆయన క్రియేట్ అవ్వడం అనేది లేదు. తను ఎప్పుడు నిత్యుడు, శాశ్వతుడు. కాబట్టి ఆ లా ఈజ్ ఎటర్నల్ అండ్ క్రియేటెడ్ అండ్ దట్ డేట్ ఈజ్ లా అండ్ వైస్ వర్సా. ఆయనే ఈ దైవముగా వస్తున్నాడు, దేవతగా దైవముగా వస్తున్నాడు, వచ్చి క్రియేషన్కి ప్రారంభిస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మని
ముందు పుట్టించాడు, ఆయన క్రియేట్ చేశాడు తన నాభి నుంచి. మరి దాన్నే సంకేతంగా తన నాభి కమలం నుంచి, నాభి అంటే సోలార్ ప్లెక్సస్ కి సంబంధించి, అంటే కోరికలు సంకల్పాలు వీటికి సంబంధించింది ఆ కేంద్రం కదా. అది సృష్టించబడాలి, తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం అక్కడ బయలుదేరింది. అది కోరిక దానికి సంబంధించింది. అందువల్ల దాన్ని పూర్తి చేయడానికి, ఆ కోరికని సంబంధించిన పని చేయటం కోసం ఆయన నాభి నుంచి కమలముగా ఉద్భవించి కమలోద్భవుడు అయ్యాడు సృష్టికర్త బ్రహ్మ. ఆయన ద్వారా సృష్టి జరుగుతుంది. అట్లా మోరోవర్ the one eternal law unfolds everything in the అంటే టు బి మేనిఫెస్టెడ్ నేచర్ అనే సెవెన్-ఫోల్డ్ ప్రిన్సిపల్. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? 7 శ్లోకాలు ఎందుకు పెట్టుకున్నాం మనం? 7-fold ప్రిన్సిపల్. సృష్టి అంతా 7-7గా నడుస్తుంది. అందుకనే ఇలా ఏం చేస్తుంది? అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్. ఆ ధర్మం ఆధారంగా ఇదంతా విప్పారుతోంది. ఈ సృష్టి ముకుళించుకుని ఉన్నటువంటి, ప్రళయ స్థితిలో ముకుళించుకుని ఉన్నటువంటి ఈ సృష్టిని, ప్రళయ స్థితిలో ఉన్నదాన్ని వికసించేటట్టుగా, విప్పారేటట్టుగా ఈ ధర్మం చేస్తోంది. టు బి మేనిఫెస్టెడ్ నేచర్ అనే 7-fold ప్రిన్సిపల్. 7-7గా ఉన్నటువంటి దానికి among the rest, the countless circular chains of worlds composed of 7 globes graduated on the 4 lower planes of the world of formation, the 3 others belonging to the archetypal universe. Out of these 7, only one, the lowest and most material of those globes, is within our plane or means of perception. మనకి గ్రహించటానికి, దాన్ని ముట్టుకోవడానికి, స్పర్శించడానికి, మన పంచేంద్రియాలకి అందటానికి, మన పంచేంద్రియాలతో దాన్ని దర్శించటానికి దేన్ని మనం దర్శించగలుగుతున్నాం? ఆ చివరిదైనటువంటి 7వ గోళాన్ని మనం దర్శించగలుగుతున్నాం. 7వ స్థితిని మనం దర్శించగలుగుతున్నాం. మిగతా 6, one of these 7 only, one, the lowest and most material of those globes. అంటే పూర్తిగా స్థూలాతి స్థూలంగా ఉంది కాబట్టి అది మనకు తెలుస్తుంది. మనం కూడా స్థూలాతి స్థూలంగా ఉన్నాం కాబట్టి మనకి ఏదైనా కానీ స్థూలం అయితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియడానికి అవకాశం లేదు. మనకి ఏదైనా తెలియాలి అంటే అది స్థూలమై ఉండాలి. అందుకని మనం భగవంతుని దర్శించాలి అంటే వాడికి ఓ రూపం ఇచ్చి పూర్తిగా భౌతిక రూపాన్ని, భౌతిక ఆకారాన్ని కల్పిస్తే గాని మనం ఓహో ఇట్లాగా ఉన్నాడా విష్ణువు, ఓహో బ్రహ్మ ఇలాగా ఉన్నాడా, ఓహో శివుడు ఇలాగా ఉన్నాడా అని మనం కొద్దిగా గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం వాళ్ళని పూజించడానికి కానీ, ఆరాధించడానికి కానీ, మన ధ్యానానికి ఉపయోగపడేటట్టుగా కానీ వీలవుతుంది. అదే మిగతా 6 రకాలుగా ఏదైతే ఉందో ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది ఆ విధంగా మనకి అందిస్తే ఏమి లేదు. అందుకు మనకి విగ్రహారాధన వచ్చింది. విగ్రహారాధన ఎందుకు వచ్చింది? మన కెపాసిటీ ఎంత, మన యొక్క శక్తి సామర్థ్యాలు స్థూలంగా ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే వాటిల్లో కూడా మనం ఈ పంచేంద్రియాలకు అందే దాని వరకే అందుకోగలుగుతాం. ఇంకా లోతైన విషయం ఏదైనా చెప్తే అది పక్కకి వెళ్ళిపోతుంది. సరే సరే అని ముందుకెళ్ళిపోతాం. దాన్ని పర్సెప్షన్, ఆ గ్రహింపు, ఆ గ్రహణ శక్తి అది మన దగ్గర అంత వికాసం లేదు కాబట్టి, ఆ స్థాయిలో మనం వికాసం చెందలేము కాబట్టి మనకి అది అందదు. అది లేనట్టుగా ఉంటుంది. అక్కడ ఉంది కానీ లేనట్టుగా ఉంటుంది.
అంటే లోయెస్ట్ అండ్ మోస్ట్ మెటీరియల్ ఆఫ్ దోస్ గ్లోబ్స్, ఆ గోళాలు, ఈజ్ విత్ ఇన్ అవర్ ప్లేన్ ఆర్ మీన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సిక్స్ అదర్స్ లైంగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ బీయింగ్ దేర్ ఫోర్ ఇన్విజిబుల్ టు ద టెర్రస్ట్రియల్ ఐ. ఈ భౌతిక చక్షు ఏదైతే ఉందో, భౌతికం వరకే చూడగలిగిన మన కన్నులు, వాటికి ఆ ఆరు కూడా మనకి కనపడటం కదా అక్కడే ఉన్నప్పటికీ. ఇన్విజిబుల్. Every such chain of worlds is the progeny and creation of another, lower and dead chain, its reincarnation, so to say. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చే క్రమం ఎలాగ ఉంటుంది. మనం గాఢ నిద్ర నుంచి సుషుప్తి, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మెలకువలోకి రావడానికి వచ్చే క్రమం ఎక్కడైనా కానీ గుర్తు చేసుకోవటం, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవటం, ఈ క్రమమే. ఎక్కడైనా సరే ఈ క్రమమే మనకు వర్తిస్తుంది. ఆ క్రమాన్ని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఏది ఎక్కడ చెప్పబడ్డా కానీ అదేంటి ఉన్న ఏర్పాటునే మనకు చెప్తూ ఉన్నారు. ఉన్న ఏర్పాటు చెప్పడం వల్ల మాత్రమే మనలో ఆ మర్చిపోయింది గుర్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా వేరే రకంగా ఎన్ని రకాలుగా చెప్పినా కానీ దాన్ని మనకి గుర్తుకు రాదేక. అంటే మన స్వస్థితి మనకి గుర్తుకు రావాలి అంటే ఉన్న ఏర్పాటు, ఈ సృష్టి యొక్క ఏర్పాటు, ఆ అమరిక ఎలా కూర్పు చేయబడింది, అది తెలిసినప్పుడు మాత్రమే మనకి ఈ మొత్తంలో మన యొక్క పాత్ర ఏంటి అన్న విషయానికి నెమ్మదిగా రాగలుగుతాం. అందుకే సీక్రెట్ డాక్టరైన్ ఆ పద్ధతులు అందివ్వబడింది. ఇంకా మిగతా పురాణాలు కానీ, భాగవతం కానీ, ఇట్లా వేదము, ఉపనిషత్తులు, ఇట్లాగే ఇతర జాతులకి సంబంధించినటువంటి పౌరాణిక గాథలు ఏవైనా తీసుకోండి, పవిత్ర గ్రంథాలు, బైబిల్, ఖురాన్, ఇవన్నీ ఏంటి చెప్తున్నాయి? ఏర్పాటు. ఇంకో విషయమే లేదు దాంట్లో. ఊరికే పైకి మీరు ఇట్లాగా ప్రవర్తించండి, ఇట్లాగా మంచిగా ప్రవర్తించండి అని ఊరికి చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ మనకి దానికన్నా అత్యంత ప్రాధాన్యంగా ఇవ్వబడింది ఏర్పాటు. అప్పుడేమవుతుందంటే మనకి మీరు ఇట్లా మంచిగా నడవండి అంటే మనకు ఆలోచన రావాలి కదా. పవిత్ర గ్రంథంలో ఉందండి, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం అనుసరిస్తే దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆ 10 ఆజ్ఞలని మనము తిరస్కరిస్తే, నిరాదరణ చేస్తే మనల్ని శిక్షిస్తాడు. మనకి శిక్ష పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వాటిల్లో ఉన్నాయి మనం అనుసరించాలి. ఇట్లాగా దీనివల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఎప్పుడో ఒకప్పుడు జారిపోతాం. ఆ భయం నడిపిస్తుంటుంది. భయం నడిపించేటప్పుడు ఎంతవరకు నడవగలుగుతాం? అట్లా కాదు. అమెరికా, సృష్టి యొక్క అమెరికా కూర్పు ఈ విధంగా ఉంది, నీ ఇష్టం. ఇప్పుడు తప్పనిసరిగా ఆలోచన పూర్తిగా మారిపోతుంది. అందుకని ఆ పద్ధతిలో అందించారు ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ని. తర్వాత ఫర్ ద అవుటర్ ఫార్మ్ ఆర్ మాన్షన్ ఆఫ్ లైఫ్ ఈజ్ బిల్డెడ్ అపాన్ an ఇన్నర్ కోర్ ఆర్ సెంటర్ ఆఫ్ బీయింగ్ విచ్ ఈజ్ ఇంపెరిషబుల్. ప్రతిదీ కూడా ఎట్లాగా సృష్టింపబడింది?
బాహ్యాకారం ఎట్లాగా వచ్చింది, బాహ్య రూపము, ఔటర్ ఫామ్, బిల్డెడ్ అపాన్ దేని మీద నిర్మాణం చేయబడింది, ఇన్నర్ కోర్ ఆర్ సెంటర్ ఆఫ్ బీయింగ్. కేంద్రంలో అంటే విప్పారటం, వికసించటం. మొగ్గ విప్పారటం ఎట్లాగా విప్పారుతుంది, ఒకే చోట ఆ కేంద్రం నుంచి అట్లా. అంటే ఒక వస్తువు ఉంది అంటే కేంద్రం ఉన్నట్టే. అందుకే మనకి బుక్ ఆఫ్ ద్విజన్లో మొత్తం 7 రకాలైనటువంటి సింబల్స్ ఇచ్చారు మనకి. ఎట్లాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, పూర్తిగా నలుపుతో ఉన్నది. ఆ పత్రాన్ని పక్కకి తిప్పాం, ఆ తాళపత్రాన్ని ఇలా పక్కకి తిప్పంగానే దాని అడుగున మధ్యలో మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్తో మధ్యలో ఏముంది, తెల్లటి సన్నటి చుక్క. అంతకుముందు మొత్తం కలిపి ఒకటిగా మనం చూసాం. ఏమీ సామాన్యంగా సాధారణంగా చూసాం, విశేషం ఏమీ లేదు. అనుకున్నాం. మొత్తం ఒకటిగా ఉంది, అల్లుకుపోయినట్టుగా ఉంది, ఒక్కటిగా ఉంది. ఓకే, పక్కకి తిప్పాం. సన్నటి చుక్క మధ్యలో ఉంది, తెల్లటి. వెంటనే మన చూపు దాని మీదకు వెళ్ళిపోయింది, ఆ సన్నటి చుక్క మీదకి. ఎందుకని, అక్కడి నుంచి మొదలవుతుంది మొత్తం, దాంట్లోకే లయం అవుతోంది, దాని నుంచే విప్పారుతోంది. అది ఎటర్నల్, శాశ్వతంగా ఉండేది. ఇంపెరిషబుల్, ఇండెస్ట్రక్టబుల్, నాశనము కాబడినది. అది ఈజ్ ఇంపెరిషబుల్, సెంటర్ ఆఫ్ బీయింగ్. అక్కడి నుంచి ఇది వస్తోంది, మళ్ళా లోపలికి ముడుచుకుంటోంది. మరలా అది ముడుచుకున్నప్పుడు ప్రళయం అన్నాం, విప్పారినప్పుడు సృష్టి స్థితి అంటున్నాం, ముడుచుకున్నప్పుడు ఉచ్ఛ్వాసము అన్నాము, విప్పారినప్పుడు అది నిశ్వాసము అన్నాము. దిస్ ఇన్నర్ కోర్, టెక్నికల్లీ టర్మ్డ్ జీవాత్మన్ ఆర్ అగైన్ ప్రత్యేగాత్మన్, is described as a nucleole in a commentary, while the outer form in this rendition is given the name of nucleus. న్యూక్లియస్, న్యూక్లియోల్ 2 పదాలు వచ్చినాయి మనకి. దిస్ ఇన్నర్ కోర్, టెక్నికల్లీ టర్మ్డ్ జీవాత్మన్, అంటే మనం ప్రారంభంలో మూలం దగ్గర కాకుండా ఈ సౌరమండలేశ్వరుడు, ఈ 3 జీవ ప్రసారాలు ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యాం కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన విషయంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆ పదాలు వేరుగా ఉంటాయి. ఈ జీవాత్మ అప్పటికే వచ్చేసాడు. ఇక జీవాత్మ అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆత్మ బుద్ధిని ఉపాధిగా తీసుకునే బుద్ధిలోకానికి దిగింది. అక్కడి నుంచి దాన్ని మోనోడ్ అన్నాం. అక్కడి నుంచి మానసిక శరీరాన్ని తీసుకుని మానసిక ఉపాధిలోకి దిగింది. మానసిక లోకంలో మానసిక శరీరంగా, హయ్యర్ మెంటల్ అంటే ఉన్నత మానసిక లోకానికి దిగి, ఆ ఉన్నత మానసిక లోకానికి సంబంధించిన శరీరం ఉపాధిలోకి దిగింది. అప్పుడు దాన్ని జీవాత్మ అంటున్నాం మనం. జీవాత్మన్ ఆర్ అగైన్ ప్రత్యేగాత్మన్ is described as a nucleole in a commentary, while the outer form in this rendition is given the name of nucleus. outer form ఇప్పుడు 2 తెలిసినాయి కదా మనకి. 2 ఈ 2 అనగానే మనకేం గుర్తుకు రావాలి, ఈ చోటు.
మొత్తం ఒకటే చోటు ఉంది. ఆ చోట్లో ఇల్లు కట్టబడింది. ఖాళీ చోటు ఒక చోటు అన్నాం. ఇల్లు కట్టబడింది. ఇల్లు కట్టబడేటప్పుడు కల్లా ఇంటి లోపల చోటు వచ్చింది, ఇంటి బయట చోటు వచ్చింది. లోపల వెలుపల అన్న పదాలు వచ్చినాయి. అంతకుముందు లోపల వెలుపల ఉందా? చోటు అన్నాం అంతే. ఒకటే చోటు. చోటండి అన్నాం. లోపల చోటండి, ఇది బయట చోటండి అని ఖాళీ చోటును చూపించి అంటారు ఎవరన్నా? అది ఊహించండి ఒకసారి. ఇదంతా ఖాళీ చోటు. సరే మనకి మన వరకే చూద్దాం. ఒక 300 గజాలు స్థలం ఉంది మనకి. ఈ 300 గజాల స్థలం ఒకటే చోటు. ఇది లోపల చోటండి ఇది. ఇదేమో వెలుపల చోటండి అని ఆ 300 గజాల్లో ఆ 2 పదాలు ఉపయోగిస్తామా మనం? లేదు గదా! ఇది ఒక చోటు. ఇప్పుడేమైంది? ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పటికల్లా ఏం జరిగింది? ఇంటి లోపల వచ్చింది, ఇప్పుడు వెలుపల వచ్చింది. ఆ ఇల్లు కట్టడం అనేది ఏదైతే ఉందో అది సెంటర్. అక్కడ విప్పారింది అక్కడ. అంతకుముందు అక్కడ అది లేదు. కానీ సూక్ష్మంగా ఉంది అక్కడ. సూక్ష్మంగా ఉంది కాబట్టి మన బుద్ధిలోకి ప్రవేశించి అక్కడ ఇల్లు కట్టాలి అనే పదం అనే ఊహ వచ్చి అనే సంకల్పం కలిగి అక్కడ ఇల్లు కట్టబడింది. అట్లాగే సృష్టికి ముందు ఏమీ లేదు. ఏమీ లేదనే కదా మనం మొదటి స్టాంజా అంతా అది లేదండి, ఇది లేదండి. ఏం లేదు, ఏం లేదు అని అంతా ఒకటే అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని ఈ సృష్టి నిర్మాణం చేయాలి, సృష్టి వ్యక్తం అవ్వాలి అనేటప్పటికల్లా ఒక చోట కేంద్రీకరించడం జరిగింది. అంత మొత్తంలో ఒక్క చోట విప్పారింది. ఆ విప్పారింద చోటునే మనం కేంద్రం అంటున్నాం, న్యూక్లియస్. అట్లాగే మనం చోటులో ఇల్లు కట్టాం, దాంతో అది సెంటర్ అయిపోయింది. అది కేంద్రంగా ఉండి దాంట్లో అది అలాగ విప్పారింది ఆ ఇల్లు. విప్పారేటప్పుడు కల్లా 2 పదాలు వచ్చినాయి మనకి, వెలుపల లోపల అని. కాబట్టి మనం ఆ లోపల అనే దాని ఏంటనమాట? సెంటర్. అక్కడి నుంచి విప్పారుతోంది. ఇప్పుడు బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ ఒక కేంద్రం ఉంది కదా! బిల్డింగ్ ఒక ఆకారంతో ఉంది. ఆకారం ఉంది అంటే అర్థం ఏంటి? ఒక సెంటర్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ సెంటర్‌ని ఆధారం చేసుకొని ఈ మొత్తం అలా నిలబడింది. ఆ బిల్డింగ్ అలాగ నిలబడింది అంటే ఒక కేంద్రం దాన్ని ఆకర్షిస్తూ అలా నిలిపింది దాన్ని. ఆ కేంద్రం నుంచే అది అలాగా బయటికి విప్పారింది. అంటే మనమేమో బయట నుంచి ఇల్లు కట్టామని అనుకుంటాం. కానీ లోపల నుంచి అది విప్పారుతూ ఉంది. ఆ చోటులో అది ఇక్కడ యాజ్ పర్ ద described as a nucleole in a commentary. కామెంటరీ అంటే మనం ఈ స్టాంజాస్ ఆఫ్ ద్విజన్ ఏదైతే ఉన్నాయో వాటికి వ్యాఖ్యానం చేసినప్పుడు ఈ పదాలు ఉపయోగింపబడ్డాయి. ఏది? న్యూక్లియోల్ అన్న పదం. వైల్ ద అవుటర్ ఫార్మ్ అది సెంటర్ గానేమో న్యూక్లియోల్, అండ్ వైల్ ద అవుటర్ ఫార్మ్ అంటే వ్యక్తమైంది, బాహ్య రూపము, బాహ్య ఆకారము, ఇన్ దిస్ రెండిషన్ ఇస్ గివెన్ ద నేమ్ ఆఫ్ న్యూక్లియస్. దీన్నేమో న్యూక్లియస్ అన్నారు. ఈ న్యూక్లియస్ రావడానికి కారణంగా ఉన్నది న్యూక్లియోల్ అన్నారు. As per the Sanskrit terms in the commentary, although Jivatman is often translated individual soul, అది మూడో ప్రసారంగా వచ్చింది కదా జీవాత్మ. అంటే మానవ ఉపాధి వచ్చినప్పుడు మానవ ఉపాధిలోకి అంటే మానవ పరిణామానికి వచ్చేటప్పటికల్లా
ఎక్కడి నుంచి అంతకుముందు ఉన్న 3 ఎలిమెంటల్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఆ మూడిటి తర్వాత ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు. అదయిన తర్వాత అప్పుడు మానవ వర్గుకి ఆ జంతు వర్గు యొక్క అది ఇండివిజువల్గా ఏదైతే అభివృద్ధి చెంది అంతవరకు ఎట్లాగుంది, సామూహిక ఆత్మగా ఉంది అంతవరకు. ఆ సామూహిక ఆత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా మారినప్పుడు అది ఒకదానికి ఉపాధిగా సిద్ధమైంది. అది ఎందుకు సిద్ధమైంది ఒకదానికి ఉపాధిగా? తను ఇంకా ఇక దైవానికి దగ్గర అవుతున్నాడు. ఇక దాదాపుగా సగానికి వచ్చేసాడు. ఇక సగం పైన దూరానికి వచ్చేసాడు. ఇక అంటే దైవానుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి వచ్చేసాడు. ఇక ఎందుకంటే 6 దాటాడు. 6 వర్గుల్ని దాటి ఇప్పుడు 7వ వర్గైన హ్యూమన్, ఈ మానవ వర్గులోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, తను ఇక మిగతా పూర్తి చేయాలి, మిగతా పరిపూర్ణత్వం రావాలి. ఇక ఇప్పటి వరకు వచ్చింది కాకుండా ఇక మిగిలింది అంటే తన దేహాణువులు మొత్తంగా, దేహంగా ఏదైతే ఆ దేహాత్మ ఉన్నదో ఆ దేహాణువులు మొత్తంగా కలిపి పరిపూర్ణ స్థితికి రావటం. అది మరి ఎవరో ఒకళ్ళు చేయాలి. అంతకుముందు ఏం చేశారు? ప్రకృతి చేసింది 2 జీవ ప్రసారాల ద్వారా. మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారాల ద్వారా జంతు వర్గు దాకా కదిలి వచ్చింది. ఇక ఇక్కడ ఆ 2 ప్రసారాలు వాటి పనేంటి? చేయబట్టుకుని తీసుకెళ్లే పనే వాటికి. బుజ్జగిస్తూ చిన్న పిల్లోడిని ఎట్లాగైతే తల్లి సాకుతుందో అట్లా సాకుతూ తీసుకువెళ్లే పని ఆ రెండిటిది. అందువల్ల ఇక ఇది వ్యక్తిగత ఆత్మగా అభివృద్ధి చెందిన తర్వాత ఇక చేయి పట్టుకుని తీసుకువెళ్తే ఇంకా ఈ సృష్టికి విషయం ఉపయోగం ఏముంది? తనకు తను మారాలి అన్నట్టుగా రావాలి. కొంత దూరం వరకు అది ప్రకృతే నడిపించింది. ఇక ఇప్పుడు నువ్వు నడువు బాబు. మనం పెద్దవాళ్ళమైన తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా మన మీద దృష్టి పెట్టి 24 గంటలు ఎంతో జాగ్రత్తగా కాపాడారు. ఇక మనం యుక్త వయసు వచ్చింది. ఇక ఆ తర్వాత మనం ఎక్కడ చూస్తారా? కొంత స్వేచ్ఛనిస్తారు మనకి. అట్లా ఈ మానవ వర్గకు వచ్చేటప్పటికల్లా కొంత స్వేచ్ఛ ఇవ్వబడింది. స్వేచ్ఛ ఎందుకు ఇవ్వబడింది? మనకు మనం తయారవ్వాలి, పరిపూర్ణత్వంలోకి రావాలి. దానికి సహాయం చేయటం కోసం ఈ జీవాత్మ దీంట్లోకి ఈ ఉపాధిలోకి దిగటం జరుగుతుంది. As per the Sanskrit terms in the commentary, although Jivatman is often translated individual soul, this term may be rendered the Atmic essence of life. ఎందుకంటే ఆత్మ, బుద్ధి, మనసుతో కూడుకున్నది కదా అది. జీవాత్మ అంటే ఆత్మ యొక్క ఉపాధిగా బుద్ధి, ఆ రెండిటికి ఉపాధిగా మనస్సు. ఇట్లా ఈ మూడిటి యొక్క కలయికగా ఈ జీవాత్మ ఉంది ఇక్కడ. కాబట్టి ఆత్మిక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సిన్స్ జీవ ఫ్రమ్ ద వెర్బ్ రూట్ జీవ్ అంటే టు లివ్ మీన్స్ లైఫ్. ప్రత్యేగాత్మ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఇండివిజువల్ సోల్. ప్రత్యేగాత్మ అన్నా కానీ అదే అర్థం వస్తుంది, ఇండివిజువల్ సోల్ అని. It literally has the significance of that which turns inward to the Atman or self, since pratyank means turned towards, turned inwards. Paramatman signifies universal spirit, the source of Atman. Vishwatma, Paramatman signifies universal spirit, the source of Atman. The term used for laws in the citation is lords of being. Their forms are
ఆఫ్ కోర్స్ ద గ్లోబ్స్ ఆర్ మాన్షన్స్ ఆఫ్ లైఫ్. అంటే టిబెటన్ పరిభాషలో అది లాస్ అంటాం, LHAS లాస్, అంటే లార్డ్స్ ఆఫ్ బీయింగ్. ఇప్పుడు ద న్యూక్లియోల్స్ ఆర్ ఎటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. అంటే ఇన్నర్ కోర్, న్యూక్లియోల్ అంటే కేంద్రం, కేంద్రకం. అదేంటి? ఎవర్ లాస్టింగ్, ఎటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. ద న్యూక్లియీ పీరియాడికల్ అండ్ ఫినిట్. అంటే దాని నుంచి వస్తుంది, అది కొంతసేపు ఉంటుంది, కొంతసేపు అదృశ్యం అయిపోతుంది, కొంతసేపు వ్యక్తం అవుతుంది, కొంతసేపు అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, అదృశ్యం అయిపోతుంది, లయం అయిపోతుంది, బహిర్గతం అవుతుంది, మరలా లయం అయిపోతుంది. న్యూక్లియీ periodical and finite. The nucleoles form part of the absolute. శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ న్యూక్లియోల్స్ ఉంది, ఈ కేంద్రకం. దే ఆర్ ద ఎంబ్రేజర్స్ ఆఫ్ దట్ బ్లాక్ ఇంపెనట్రబుల్ ఫోర్ట్రెస్ which is forever concealed from human or even ధ్యానిక్ సైట్. కన్సీల్డ్ ఫ్రమ్ హ్యూమన్ ఐ. హ్యూమన్ అంటే మానవులకి అది అదృశ్యంగా ఉంది, దాచబడి ఉంది, అది మనం మనం గమనించటానికి ఉందని మాత్రం దివ్య దృష్టి గల వాళ్ళు చూసి చెప్పగలుగుతున్నారు. అది ఆ ఏకత్వానుభూతి పొందిన వాళ్ళు అది చెప్పగలుగుతున్నారు, ఆ దైవానుభూతిని పొందిన వాళ్ళు అది చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే అది వాళ్ళని దర్శించారు కాబట్టి. దాన్ని మామూలు సామాన్య మానవులు, సాధారణంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం కన్సీల్డ్, అది మన నుంచి దాయబడి ఉంది. విచ్ ఈస్ ఫర్ ఎవర్ కన్సీల్డ్ ఫ్రమ్ హ్యూమన్ ఆర్ ధ్యానిక్ సైట్. Black impenetrable fortress. They are the embrasures of that black impenetrable fortress, which is forever concealed from human or even ధ్యానిక్ సైట్. అంటే ధ్యానంలో ఉన్న వాళ్ళకు కూడా అది అందదు. The nuclei are the light of eternity escaping therefrom. ఈ కేంద్రకం ఏంటి? వెలుగు. అందుకే మనకి యూనివర్సల్ ప్రేయర్లో మనం బ్లవెట్స్ అని బెసెంట్, మనకి బెసెంట్ ద్వారా మనకి ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్లో ఏం చెప్పారు? హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. It is that light which condenses into the forms of the lords of being. ఆ వెలుగే క్రమక్రమంగా సోలిడిఫై అవుతూ కండెన్సెస్ into the forms of the lords of being, the first and the highest of which are collectively Jivatman or Pratyagatman, which is said figuratively to issue from Paramatman. It is the logos of the Greek philosophers appearing at the beginning of every new Manvantara. సరే, వీటి గురించి మనం వచ్చే సోమవారం నాడు కొంత వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ
వాసుదేవ. వాసుదేవ.